సొంత గ్రామాన్ని దేశాన్ని వదిలిపెట్టి పిల్లరా చక్కగా ప్రయాణం అయిపోయారు. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అయిపోయింది, వచ్చేసారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తే చూడండి, 11వ అధ్యాయము 9వ వచనం చూద్దాం రండి. 9వ వచనం 11వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు ఈ ఎదుగానున్నది దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము అంటున్నాడు. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల ఈ మాట మనం కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రాహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుని మాట విన్నాడు. ఈ 3వ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రాహాము నిస్వార్థపరుడు. చెప్పండి, అంతే చెప్పండి, నిస్వార్థపరుడు, స్వార్థము లేనివాడు. చెప్పండి, స్వార్థము చెప్పండి, నాలో స్వార్థం ఉండకూడదని చెప్పండి. ఇల్లే వాళ్ళు కూడా మైకి ఎక్కడ దానికి పెడుతుందంటే అంతవరకు మీరు అనుకుంటే వెళ్ళండి. నాలో స్వార్థం ఉండకూడదు చెప్పండి. పక్క వాళ్ళు కూడా చెప్పండి, నీలో స్వార్థం ఉండకూడదని చెప్పండి. పక్కన చెప్పుకోండి, నిన్నే అంత అంటలామని నువ్వు అంటున్నావు, నాకు నిన్న అనాలిగా. నీలో స్వార్థం ఉండకూడదని చెప్పండి. అది ఎందుకు నీలో స్వార్థం ఉండకూడదంటే అబ్రాహాములో ఇద్దరు బయలుదేరారు. బాగానండి, ఇద్దరు బయలుదేరిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు కదా ఆశీర్వదిస్తానని. అబ్రాహాముకు ఆశీర్వాదాలు, గొర్రెలు, ఆయన యొక్క ఏమంటే సంతానం వృద్ధి చెందుతూ ఉంది. పశువులన్నీ కూడా, లోతు పశువులు కూడా చక్కగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా దేవుడిచ్చిన మాటకు లోబడిన వారు, నిరీక్షణ కలిగి జీవించిన వారు దేవుడు ఆశీర్వదిస్తే ఇప్పుడు వారి సంతానం వృద్ధి అయిపోయింది. వృద్ధి అయిపోయిన తర్వాత లోతు అబ్రహాము ఇద్దరికి, వారి కాపురులకు ఇద్దరికి గొడవలు అయిపోతూ ఉన్నాయి. గొడవలు అయిపోతున్నాయి కాబట్టి అబ్రహాం ఏమన్నాడంటే తమ్ముడు ఇదిగో మన కాపరులు గొడవలు అవుతున్నాయి కాబట్టి నువ్వు ఒక పని చేయి, నీవు ఎక్కడైనా అదిగో అక్కడుండే స్థలము నువ్వు సపరేట్ అయిపో. చూడండి ఎంత స్వార్థపరుడు, నిస్వార్థపరుడు. ఏమండి, అతనితో కూడా వచ్చిన వ్యక్తి, కలిసి పనిచేస్తున్న వ్యక్తి, కలిసి ఇద్దరు వచ్చిన వ్యక్తి, కొంతమంది అండి మధ్యలో వదిలేస్తారండి నమ్మకంగా వచ్చిన వాళ్ళు. నేను నమ్మి అంత దూరం వచ్చిన వాళ్ళు ఏం చేస్తామంటే, అరే నువ్వు కొండరు అబ్బాయి, వాళ్ళ ముందు వస్తే మరి నీకు జీతం ఎక్కువ ఇచ్చేస్తారేమో అని ఏం చేద్దాం, వాటి మధ్యలో వదిలేసి ఇచ్చేద్దాం. ఇదైతే స్వార్థమా నిస్వార్థమా? స్వార్థం. కానీ లోతు అబ్రాహాము ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు ఆశీర్వదించబడ్డారు, ఇద్దరు బాగున్నారు. ఇప్పుడు అన్నయ్య అంటున్నారు, అబ్రాహాం గారు అంటున్నారు, తమ్ముడు ఇప్పుడు ఒక కుడి పక్కకి వెళ్ళు, అదే వచ్చిన అంటాడు. అక్కడ ఏమంటాడు, ఈ దేశం అంతా ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి నన్ను విడిచి వేరుగా నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళు, వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా. ఏమండి, రోజు తన కన్నులెత్తి ఏం చేశాడట? ఏమండి, నిజంగా అబ్రహాము ఎప్పుడైతే తన జీవితంలో కొంచెము కూడా నాకే కావాలి, నాతో ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అనుకోకుండా తన జీవితంలో నిస్వార్థపరుడుగా, మనం అంటాం కదా లారీల మీద ఆటోల మీద సూత్రాలు రాస్తూ ఉంటారు, నన్ను చూసి ఏడవ బాగా, ఇది అందరికీ తెలిసిన వార్తే కదా. సరే, లారీల మీద కూడా మనం ఇక్కడ చదివినట్టున్నాం. ఏమంటాడండి అందులో, అందరూ బాగుండాలి, అది దాంట్లో ఇది చదివిలో పోయింది. చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, మాట చెప్పండి, అందరూ చెప్పండి, ఆనందం చెప్పండి, అందరు గట్టిగా మళ్ళీ చెప్పండి, అందరూ కదా. అది ఎవరు రాశారు? ఆటో అన్నయ్య వాళ్ళు రాస్తారు, లారీ డ్రైవర్లు అన్నయ్య రాస్తారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థపరులు, ఎవరినైనా పొలం ఉండదు మతం ఉండదు వాళ్ళకి. ఎవరు పిలిచినా పాపం ఎక్కిచ్చేస్తారు, ఏ లోడైనా తెచ్చేసేస్తారు, ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా. కానీ ఏమంటారు, నన్ను చూసి ఎవరో బాగండి అయ్యా, నా పని కష్టపడుతున్నానంట. అందరూ బాగుండాలి. గ్రామంలో చెప్పండి ఏం చేయాలి, అందరూ బాగుండాలి.
నీ ఇంటిలో అందరూ బాగుండాలి. ఒకడే కాదు, నీ పిల్ల చిన్నోడే కాదు బాగుండాల్సింది, పెద్దోడే కాదు, ఎర్రమ్మయ్యే కాదు బాగుండాల్సింది, పొట్టు పిల్లే కాదు బాగుండాల్సింది. చెప్పండి, అందరూ బాగుండాలి. అదే అబ్రహాము ఏమండి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అయ్యా, మన ఇద్దరు ఇలా గొడవలు పడితే ఉపయోగం కాదు, కానీ నువ్వు చూడండి, నిస్వార్థపరుడు కాబట్టి, తన మంచి కోరినవాడు కాబట్టి, పిల్లరా తను కూడా ఆశీర్వదించబడాలి కాబట్టి, నువ్వు నేను తన్నుకుంటే గొడవలు అయిపోతాయి కాబట్టి, మన ఇద్దరి మధ్య వెడబాటు వస్తుంది కాబట్టి వేరుగా ఉంటే మంచిది అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు కుటుంబాల్లో ఎన్ని గొడవలైనా ఎన్ని ఇదైనా సరే ఆ ఇరుగులోనే పడుకుని ఒకవేళ ఇల్లు వదిలిపెట్టి ఆస్తి రాసి అవుదామని అనుకుంటారు కొంతమంది. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏం చేయరు,